ఎవరు అడుగుదాం? అరే జియాన్, అరే జియాన్, అరే జియాన్, ఏంది? నీ అడిషనల్ పేపర్ ఏమమ్మా జర రాసుకొనిస్తా. అడిషనల్ పేపర్లా? సార్ అడుగురా, ఇస్తాడు. అది కాదు మామ, నీ అడిషనల్ పేపర్ జర ఆన్సర్ రాసుకొని ఇస్తాను రా. రేయ్, నాకే ఏం అర్థమైతలేదురా. నీకేం అర్థమవుతుందిరా? ఏం అర్థం కాదు. నా బాధ అయితే అసలుగా అర్థం కాదు. ఒక్క ఆన్సర్ రా, ఒక్క ఆన్సర్. సార్, కెన్ ఐ గో టు వాష్రూమ్? గో. మొత్తం రాసినట్టున్నాడు. చూద్దామా ఏం రాశాడు. అరే వీడు అన్ని క్వశ్చన్లు రాసిండు, కానీ ఏం లాభం, పేరు రాయడం మర్చిపోయాడు. బుగ్గా డూరిగాడు ఉన్నాడు వీడు. వాడు అన్ని రాసిండు, నేనేం రాయలే, వాడు పేరు రాయలే. సార్, నా ఎగ్జామ్ అయిపోయింది సార్, నేను ఇంకా బయలుదేరచ్చా? యా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ పెడుతున్నా సార్, తీసుకోండి. నా పేరు రాసిన, నా పేరు ఇచ్చేస్తా, తీసుకోండి. Many months later. హే, నాకు తెలుసురా మీ బ్యాక్ బెంచర్ గాళ్ళ గతి ఇంతేనని. ఏ సినిమా హాళ్లలో సమోసాలు అమ్ముకుంటూనో, ఏ కాల్ సెంటర్లోనో, లేదా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో టీ కాఫీలు ఇచ్చుకుంటూ బతకాల్సిందే. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నా క్యాబిన్లోకి ఓ స్ట్రాంగ్ కాఫీ తీసుకొచ్చే. ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ గెట్ ఇన్? ఎస్, గెట్ ఇన్. రేయ్, నేను కాఫీ తీసుకుని రమ్మన్నానా? ఇది CEO రూమ్, ఆఫీస్ బాయ్ ఇక్కడ ఉండకూడదు. నడా. రమేష్. సార్, మీ మదర్కి బాగాలేదని రంజిత్కి ఏమైనా డబ్బులు అడిగావా? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అమ్మా. ఎంత కావాలి? ఒక 50,000. 50,000. ఇంకేం అవసరం ఉన్నా నన్ను అడుగు, ఓకేనా? అమ్మని జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. మిస్టర్ సార్, నిశ్చల్. ఏంటి? నా పేరు నిశ్చల్ సార్. అర్థం కావట్లేదు. నిశ్చల్ సార్, నా పేరు నిశ్చల్. సార్ సార్ సి మిస్టర్ నిశ్చల్ సార్, మన ఆఫీస్ ఎలా ఉంది? బాగుంది సార్. ఎంతైనా బ్యాక్ బెంచర్ క్రియేట్ చేసుకున్న ఆఫీస్ కదా, మినిమం ఒక స్టాండర్డ్లో కాకుండా ఒక రేంజ్లోనే ఉండుంటుంది. ఏంటంత డౌట్గా ఉన్నావు? వీడు జాబ్ ఇస్తాడు, ఇవ్వడానా? 100% నీకు జాబ్ పక్కా. నో యు మే గో. ఏంటి ఇంటర్వ్యూ ఏం తీసుకోకుండా? హలో సార్, వీడేంటి ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకోకుండా కనీసం బయోడేటా కూడా అడగకుండా జాబ్ ఇచ్చాడు అనుకుంటున్నావా? అవును సార్. అసలు కదా జాయిన్ అయిన తర్వాత ఉంటుంది. ఏమంటారన్నా? బ్యాక్ బెంచ్ కుర్రాడే, ఫ్రంట్ పేజీకి ఎక్కాడే. బ్యాక్ బెంచ్ కుర్రాడే, ఫ్రంట్ పేజీకి ఎక్కాడే. బార్బీ లాంటి పిల్లను పట్టి డేటింగ్కి వెళ్ళాడే.